హలో ఎవ్రీవన్. ఏపీ యూనివర్సిటీ నోటిఫికేషన్కి సంబంధించి ఫార్మసీ రిలేటెడ్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి ఫార్మ్ డి ఎలిజిబిలిటీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ స్క్రీనింగ్ టెస్ట్కి కావాల్సిన సిలబస్, రిఫరెన్స్ బుక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఫార్మ్ డి చేసిన వాళ్ళందరూ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి ఎలిజిబుల్. అన్ని యూనివర్సిటీ వాళ్ళు కొత్తగా ఒక కారిజెండమ్ సర్క్యులర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ ప్రకారం ఫార్మ్ డి చేసిన వాళ్ళందరూ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి ఎలిజిబుల్. వితౌట్ ఎనీ డౌట్ అందరూ అప్లై చేసుకోండి. కమింగ్ బ్యాక్ టు ది సిలబస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది 450 మార్క్స్కి అని అన్ని సర్క్యులర్లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి సిలబస్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఇంకా ఏమీ అఫీషియల్గా రిలీజ్ కాలేదు. చాలామంది సిలబస్ ఏముంటుంది అని రిపీటెడ్గా అడుగుతున్నారు. లెట్ us అండర్స్టాండ్ దిస్. ఫార్మసీకి రిలేటెడ్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా 5 మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫార్మకాలజీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ. ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ రిలేటెడ్ అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ ఇవన్నీ. అండ్ దెన్ ఫార్మస్యూటిక్స్లో కూడా మీకు డోసేజ్ ఫార్మ్స్ అని, ప్రిస్క్రిప్షన్స్ అని, కాస్మెటిక్ టెక్నాలజీ అని, న్యూ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. అండ్ దెన్ ఫార్మకాగ్నసీ, ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్. ఇవి మేజర్గా ఫార్మసీలో ఉండే 5 సబ్జెక్ట్స్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వెళ్ళినా వీటి నుంచే సిలబస్ టాపిక్స్ అన్నీ ఇస్తారు. నౌ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్, సిలబస్ విషయానికి వస్తే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఇచ్చిన సిలబస్ పరిధిలో మాత్రమే ఎగ్జామ్ జరుగుతుందని అనుకోవద్దు. రెండోది, సిలబస్ ఎప్పుడు చాలా బ్రాడ్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. థర్డ్ వన్, మన అందరం కూడా బీఫామ్ ఎగ్జామ్స్ రాయడం, ఎంఫామ్ ఎగ్జామ్స్ రాయడం, లేదా బీఫామ్ ఎంఫామ్ వాళ్ళకి టీచ్ చేయడంలో మనం ఎలా ట్రైన్ అయి ఉంటామంటే బోర్డ్ ఎగ్జామ్కి సరిపడినట్టు సిలబస్ కవర్ చేయడం అలవాటు పడి ఉంటాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ అలా ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బ్రాడ్గా ఒక టర్మ్ ఇస్తారు, ట్యాబ్లెట్స్ అని ఇస్తారు. నార్మల్గా మనం ఏం టీచ్ చేస్తాం ట్యాబ్లెట్స్ అంటే, ఎలా ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్, వెట్ గ్రాన్యులేషనా, డైగ్రాన్యులేషనా, డైరెక్ట్ కంప్రెషనా, వేరియస్ ఎక్సిపియన్స్ ఏంటి, ట్యాబ్లెట్ డిఫెక్ట్స్ ఏంటి, క్వాలిటీ కంట్రోల్ పారామీటర్స్ ఏంటి, ఇలా చదువుకుంటాం, రైట్? ఇవన్నీ కూడా బోర్డ్ ఎగ్జామ్కి ఒక పర్టికులర్ ఆన్సర్ చేయడానికి సరిపోతాయి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అన్ని క్వశ్చన్స్ అనలిటికల్గా ఇన్డెప్త్ కాంప్రహెన్సివ్ ఫామ్లో అడుగుతూ ఉంటారు. అవి ఆన్సర్ చేయాలంటే ఎంత డెప్త్లో చదవాలో ఐడియా ఉండాలి. సో సిలబస్ అని అడిగే కన్నా ఎంత డెప్త్లో ప్రిపేర్ అవ్వాలో ఆలోచించాలి. ఎలాగో అన్ని కామన్ సబ్జెక్ట్సే ఉంటాయి కాబట్టి సిలబస్ ఇవ్వకపోయినా మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అందుకే ఈ ఎగ్జామ్ డెప్త్ ఎలా ఉందో తెలియడానికనే నేను ఎవ్రీడే ఒక్కొక్క క్వశ్చన్, ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ క్వశ్చన్స్ చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. యాజ్ ఐ టోల్డ్ యూ, ట్యాబ్లెట్స్లో ఇవన్నీ కవర్ చేస్తాం. కానీ ట్యాబ్లెట్స్లో లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే హెకెల్ ప్లాట్స్ గురించి అడిగారు. హెకెల్ ప్లాట్స్లో కూడా కొంచెం కాంప్రహెన్సివ్గా ఏంటి యూజ్ అని అడిగారు అనమాట. సో మనం చదివేటప్పుడే ఇన్డెప్త్గా ప్రాపర్ కాంప్రహెన్షన్తో చదివితే ఎగ్జామ్ అప్రోచ్ అవ్వడం ఈజీగా ఉంటుంది. సిమిలర్ థింగ్ ఫార్మకాలజీ కూడా అంతే. ఫార్మకాలజీలో అందరం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అబ్జార్ప్షన్ అని లేదా వేరియస్ టైప్స్ ఆఫ్ అబ్జార్ప్షన్ అని చదువుతాం. కానీ న్యూయాన్సెస్ అంటే ఆ అబ్జార్ప్షన్లో అప్రెగ్యులేషన్, అప్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే ఏంటి, డౌన్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే ఏంటి, సాచురేషన్ కైనెటిక్స్ ఏంటి, మైకేలిస్ మెంటెన్ కాన్స్టెంట్ దేనికి అప్లికబుల్ అవుతుంది, వీటన్నిటి గురించి నేర్చుకోవాలి. సో సిలబస్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వండి. కానీ మై సజెషన్ ఈజ్, ఎగ్జామ్కి సీరియస్గా ఉండేవాళ్ళు ప్రతి టాపిక్ని ఇన్ డీటెయిల్గా, ఇన్డెప్త్గా చదువుతూ వెళ్తే అన్నీ కవర్ అవుతాయి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేస్తారు. ఈ 5 సబ్జెక్ట్స్ నుంచి ప్రతి ఒక్క టాపిక్స్ని కవర్ చేస్తారు. సెకండ్ వన్, సిలబస్ కవర్ చేయకపోయినా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. లాస్ట్ టైం ఎగ్జామినేషన్లో జ్యూరిస్ప్రుడెన్స్లో కానీ, బయోవైలబిలిటీలో కానీ హ్యాచ్ వ్యాక్స్మన్ యాక్ట్ గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదు. కానీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలానే ఉంటాయి. లాస్ట్ వన్, రిఫరెన్స్ బుక్స్ అండ్ మెటీరియల్. నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే, ఎగ్జామ్కి పేపర్ ప్రిపేర్ చేసేవాళ్ళు రిఫరెన్స్ బుక్స్ చూసుకొని క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారు, కానీ ఏదో ఒక మెటీరియల్ చూసి ప్రిపేర్ చేయరు. ఎందుకు చెప్తున్నానంటే, మనము ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్, టీసీఏ సిలబస్ కాపీలో మెన్షన్ చేసిన రిఫరెన్స్ బుక్స్ ఏదో ఒకటి ఫాలో అయితే ఎగ్జామ్ అప్రోచ్ అవ్వడం ఈజీ అవుతుంది. మెటీరియల్స్ విల్ నాట్ ప్రొవైడ్, షార్ట్ ఫామ్లో ఇస్తారు. ఆ మెటీరియల్ లేని క్వశ్చన్స్ వస్తే ఏం చేస్తారు? సో ఆల్వేస్ ఐ సజెస్ట్ గో విత్ రిఫరెన్స్ బుక్, నాట్ విత్ మెటీరియల్ ఆర్ ఎనీథింగ్. ఆ రిఫరెన్స్ బుక్స్ ఏంటి అంటే, పీసీఏ సిలబస్లో ఇచ్చిన రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి చూడండి. అన్ని బుక్స్ చదవలేను, మనకి బాగా ఉండే బెటర్ బుక్స్ ఆ లిస్ట్లోంచి తీసుకొని చదువుతూ వెళ్ళాలి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ అబౌట్ దిస్. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, ఫార్మ్ డి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామినేషన్స్ ఇన్ ఫార్మసీ. అప్లై చేసుకోండి. సిలబస్ త్వరలో రిలీజ్ అవుతుంది, కానీ అప్లికేషన్ అప్లై చేసిన వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే డోంట్ వెయిట్ టిల్ ద సిలబస్. సిలబస్ ఎలాగో తెలిసిందే, బ్రాడ్గా ఇస్తారు. అన్నీ రెగ్యులర్గా వచ్చే టాపిక్సే.
స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. థర్డ్ వన్, డోంట్ రిలై ఆన్ మెటీరియల్స్, గో విత్ టెక్స్ట్ బుక్స్, రిఫరెన్స్ టెక్స్ట్ బుక్స్. ఇది నా సిన్సియర్ సజెషన్. ఆల్ ది బెస్ట్.